సరే యాక్టింగ్ కాకుండా నాకు ఒక విషయం అయితే తెలుసు నీ గురించి, ఏంటంటే ఎంపీగా కూడా కంటెస్ట్ చేసావు. ఏమనుకోవచ్చు అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది, అంత రివల్యూషనరీ థాట్? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట, లైక్ అట్లా Politics. పాలిటిక్స్ అండ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కానీ అట్లా కొంచెం యాక్టివ్గా ఉండే. ఈ మధ్య కొంచెం తగ్గింది, ఐ స్టార్ట్ అగైన్. సో ఆ ఇంట్రెస్ట్తో జస్ట్ ఐ గేవ్ ఎ ట్రై, ఏమవుతుందో చూద్దామని. బట్ నెక్స్ట్ టైం ఈసారి చేయను, నెక్స్ట్ టైం పక్క కంప్లీట్గా పాలిటిక్స్ ఏదన్నా పర్టికులర్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసే ఉద్దేశం ఉందా నెక్స్ట్ టైం? ఉంది. లాస్ట్ టైం ఇండిపెండెంట్గా పోటీ చేసావు కదా, ఎన్ని ఓట్స్ పడ్డాయి? 1987 సంథింగ్, సమ్వేర్ నియర్ టు 2000. పవన్ కళ్యాణ్ గారి గ్లాస్ గుర్తే వచ్చింది మీకు? గ్లాస్ గుర్తొచ్చింది. అంటే అప్పుడు తెలంగాణలో జనసేన లేదు ఇంకా, సో ఇండిపెండెంట్కి ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకోమంటే నేను గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏమన్నా అప్పుడు నిలబడటం, అంటే నిలబడిన తర్వాత ఏమన్నా మీకు ఆఫర్ కానీ విత్డ్రా చేసుకోమని ఎవరైనా కన్సల్ట్ అవ్వటం అట్లా ఏమన్నా జరిగిందా? లేదు, అదేం లేదు. ఏం లేదు. ఫోన్స్ అయితే చాలా వచ్చాయి, నేను అటెండ్ చేయలేదు కానీ. దేనికి వచ్చాయి? బట్ అందరు షాక్ అయిపోయారు, ఎవరికి సడన్ గా ఏంటిది అని చెప్పి. మొత్తం మార్నింగ్ కి నాకు తెలీదు అంత పెద్ద న్యూస్ అయిపోతుంది అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే పాలిటిక్స్ కి ఇంత ఇంపాక్ట్ ఉంటుందా, లైక్ పీపుల్ ఆర్ అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు పాలిటిక్స్ విషయంలో అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అయితే ఫ్యూచర్లో సాహితీని లేడీ పొలిటీషియన్గా చూడొచ్చు అంటారా? యాక్టివ్ పొలిటీషియన్గా మారబోతున్నారు. అంటే మరి ప్యారలల్ ఇండస్ట్రీలో వండుకుంటున్నా లేదా? రెండు యాక్టర్ అండ్ పొలిటీషియన్. కాబోయే జయలలిత అనుకోవచ్చా ఎట్లా? అనుకోవచ్చేమో. అంటే ఇన్స్పిరేషన్ ఎవరు, వాళ్ళేనా? జయలలిత గారు ఆబ్వియస్లీ. సో ఇందిరాగాంధీ గారు మెయిన్ ఇన్స్పిరేషన్. అంటే ఇందిరాగాంధీ షీఈ్ నాట్ అన్ యాక్టర్. నాట్ అన్ యాక్టర్, బట్ పాలిటిక్స్ వైజ్ అయితే ఆవిడ నాకు. జయలలిత ఒక్కరే ఫస్ట్ ఉన్నారు, జయలలిత గారు, జయప్రద గారు, అంటే పెద్ద సక్సెస్ అయింది అయితే ఆవిడ. జయసుధ గారు కూడా ఉన్నారు అఫ్ కోర్స్, కానీ అంటే రోల్ మోడల్ గా తీసుకునేది అయితే జయలలిత ఎవరైనా.